వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత 1 మంత్ నుంచి జరుగుతున్న విపరీతమైన చర్చ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి. అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగిందా లేదా, దీనికి పెద్దగా లోతుగా పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు. బేసిక్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2.5 hours ఆల్మోస్ట్ 2.5 hours ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో లాస్ట్ 1 year రూలింగ్ గురించి, సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి, చంద్రబాబు ఈ ఎలక్షన్స్ ముందు చేసిన ఈ బోగస్ ప్రచారాలు, బోగస్ ఎలక్షన్ హామీల గురించి, అభివృద్ధి గురించి కూలంకుషంగా చర్చించిండు. దాంతోపాటు అప్పుల గురించి కూడా చర్చించిండు. సో ఈ 2.5 hours ప్రెస్ మీట్లో లాస్ట్ ఆల్మోస్ట్ 45 to 1 hour మొత్తం లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడిండు. పర్ఫెక్ట్ ప్రూఫ్స్తో పాటు మాట్లాడిండు. ఈ లిక్కర్ స్కామ్ అనేది కేవలం ప్రజెంటు పొలిటికల్ డైవర్షన్ కోసం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక్కటంటే ఒక మంచి కార్యక్రమం గత 1 year నుంచి ఏమీ జరగలేదు. ఎక్కడ చూసినా ప్రతీకారాలు, హత్యలు, అత్యాచారాలు తప్పిస్తే ఇంకేమీ కూడా వీరి పరిపాలనలో ఒక మంచి అనేది జరగలేదు. సో దీని నుంచి డైవర్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తున్నాడో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య గురించి మాట్లాడుతున్నా కూడా ప్రజల్లో దాని గురించి చర్చ జరుగుతున్నది. సో దాని నుంచి డైవర్ట్ చేయటానికి జగన్ గనక ప్రజల మధ్యలో ఉంటే, బయట ఉంటే మా పప్పులు ఉడకవు. సో దాని నుంచి డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అనేది తెర మీద తీసుకొచ్చారు. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఇందులో ఒక్కటంటే ఒక్క ఆధారాలు మీరు చూపించగలుగుతారా? ఈరోజు వరకు కూడా మీకు ఆధారాలు లేవు. కేవలం మసిపూసి మారేడుకాయ చేస్తూ మీ సోషల్ మీడియాలో, మీ ఎల్లో మీడియాలో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తూ, సంక్షేమ పథకాల గురించి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, వైసీపీ గవర్నమెంట్ది కానీ అంత ఫెయిర్గా ఉన్నది. క్లియర్ కట్గా అది గవర్నమెంట్ అఫీషియల్గా రన్ చేస్తున్నది. కానీ ప్రజెంట్ మాత్రం టోటల్గా ఈ వైన్స్ అనేవి, ఈ లిక్కర్ అనేది టోటల్గా ప్రైవేట్ యాజమాన్యానికి ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ అప్పచెప్పింది. సో ఈ బేసిక్ లాజిక్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ చేసిర్రు. ఈ లిక్కర్ స్కామ్లో ఎక్కడైనా కూడా నా సంతకం ఉంటే నిరూపించండి, ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన సంతకాలు కానీ ఉంటే మీరు నిరూపించండి అంత ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. దానికి 2.5 hours ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇప్పటి వరకు కనీసం కూటమి గవర్నమెంట్ నుంచి ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్స్ తోటి వీళ్ళు ఇంతవరకు కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. సో ఇక్కడనే క్లియర్గా అర్థమవుతున్నది కేవలం పొలిటికల్ డైవర్ట్ కోసం చంద్రబాబు ఆడుతున్న రాజకీయ